నిన్న సాయంత్రం అఫీషియల్గా నథింగ్ మన ఇండియాలో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది కదా. సో నథింగ్ ఫోన్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ సెగ్మెంట్లో ఇది మంచి బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ మంచి కాంపిటీషన్ అదర్ డివైజెస్కి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి నథింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నథింగ్ నిన్న సాయంత్రం 7:30కి లండన్లో ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది అండ్ దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొడక్ట్స్ యొక్క రోడ్ మ్యాప్ని అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది. బేసికల్లీ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసిందంతా కూడా నథింగ్ స్మార్ట్ ఫోనే. దీన్ని నథింగ్ 1 అనేటువంటి పేరుతో మన ఇండియా కాదు గ్లోబల్లీ లాంచ్ చేయబోతున్నారు అండ్ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఏప్రిల్ 3rd వీక్లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దీని డిజైన్ కూడా వీళ్ళైతే రివీల్ చేయలేదు. బట్ ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ తోటి అలాగే వైర్లెస్ ఛార్జింగ్ మాడ్యూల్తో మన ముందుకు రాబోతుందని చెప్పి వీళ్ళు షోకాస్ చేసినటువంటి కొన్ని పిక్చర్స్ ద్వారా మనమైతే ఐడెంటిఫై చేయగలం. ఇన్ఫ్యాక్ట్ ఇదే కాదు, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా ఇది చాలా స్మూత్గా అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వీళ్ళ ఓన్ నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే ఇది రాబోతుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ దీంతోపాటు ప్యారలల్గా యాపిల్ని టార్గెట్ చేస్తూ, అంటే యాపిల్ యొక్క ఈకో సిస్టమ్ ఉంటుంది చూసారు, లైక్ యాపిల్ వాచ్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఈ ఈకో సిస్టమ్ అంతా కూడా ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్స్కి మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. వైర్ అక్కడి నుంచి మీరు స్విచ్ అయ్యారన్నట్లయితే ఆ ఈకో సిస్టమ్ని మీరు బ్రేక్ చేసి బయటికి రావాల్సి ఉంటుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఆండ్రాయిడ్లో ఒక మంచి ఈకో సిస్టమ్ని బిల్డ్ చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మీ ముందు తీసుకొస్తున్నామని చెప్పి కంపెనీ అఫీషియల్గా నిన్న అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్తో పాటుగా మనకి నథింగ్ ఫోన్లో 50 మెగాపిక్సెల్, అది కూడా ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ మనం ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నటువంటి వాటిల్లో మేజర్ ఫీచర్స్ ఏవైతే మిస్సింగ్ ఉంటాయో వాటిని రీడిజైన్ చేస్తూ రీఇంట్రడ్యూస్ చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు వచ్చేటప్పటికే మోస్ట్లీ ఫ్లాగ్షిప్ ఫోన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే లేదు, ఫ్లాగ్షిప్ మిడ్ రేంజ్ ఫోన్ అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ ఈ మొబైల్ ఫోన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఎనీవే ఏప్రిల్ 2nd లేదా 3rd వీక్లో అఫీషియల్గా దీని గురించి మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి వరల్డ్లోనే మొట్టమొదటిగా సస్టైనబిలిటీ డిజైన్ తోటి, అంటే ఇలాంటి వెదర్ కండిషన్స్లోనైనా కానీ ఇది ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫెక్ట్గా వర్క్ చేయగలిగేది అండ్ అట్ ద సేమ్ టైం ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోటి దీన్ని డిజైన్ చేశారని చెప్పి అఫీషియల్గా ఈ మొబైల్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ని మన ఇండియాలో రియల్మీ అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ రియల్మీ GT2 Pro. ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ ప్రాసెసర్ తోటి రియల్మీ UI 3.0 అలాగే 12GB ఆఫ్ RAM, 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు మొట్టమొదటిసారిగా 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి, అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్తో LPTO టెక్నాలజీ సపోర్ట్ చేస్తూ రియల్మీ నుంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కింద ఇది వచ్చేటప్పటికి రేపు ఏప్రిల్ 7వ తారీఖు మధ్యాహ్నం 12:30కి మన ఇండియాలో అయితే లాంచ్ కాబోతుంది. సో ఈ ఫ్యూచర్స్ అన్ని నేను చూశాను అండ్ అఫ్ కోర్స్ రేర్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ అలాగే ఒక అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వీళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది ఆల్మోస్ట్ 35 రేంజ్ దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు దీని ప్రైస్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీవే ఇది వచ్చేటప్పటికి రేపు ఏప్రిల్ 7వ తారీఖు మధ్యాహ్నం 12:30కి అయితే లాంచ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఓపో దగ్గర నుంచి ఓపో ఈరోజు K10 అఫ్ కోర్స్ నిన్న అఫీషియల్గా దీన్ని మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. నిన్న టెక్న్యూస్ చేయలేదు కాబట్టి ఈరోజు అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారు ఈ న్యూస్ని. సో ఇది వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 680 SoC చిప్సెట్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే, అది కూడా 50+2 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా, కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇందులో 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 14,999 రూపాయలు, అలాగే 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సుమారుగా 17,000 రూపాయలకి లాంచ్ చేశారు. బట్ నన్ను అడిగితే కనుక మీకు ఈ మొబైల్ ఫోన్ కన్నా కానీ రెడ్మీ 10 మొబైల్ ఫోన్ రీసెంట్గా లాంచ్ చేసింది ఏదైతే ఉందో, ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ కూడా చేశాను, చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఆ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మీకు ఫుల్ HD+ డిస్ప్లే రావడం జరుగుతుంది అండ్ అఫ్ కోర్స్ దాంట్లో మీకు వచ్చేటప్పటికే ప్రైస్ కూడా చాలా తక్కువ, సుమారుగా 9,999 రూపాయలకు మీకు బేస్ వేరియంట్ వస్తుంది. ఈవెన్ 6+ 128GB వేరియంట్ వేసుకున్న అక్కడ మీకు 13,000 రూపాయలు అండ్ కార్డ్ ఆఫర్తో మరొక 1000 రూపీస్ డిస్కౌంట్. కాబట్టి
మీకు అక్కడ 12,000 రూపాయలకు వస్తుంది. సో దీంతో కంపేర్ చేస్తే మరొక 3,000 రూపాయలు తక్కువ కాబట్టి మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ లుక్ ఆన్ దట్. దీంతో పాటు ప్యారల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఒప్పో ఎన్కో ఎయిర్ 2 వైర్లెస్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మీకు 13.4mm సంబంధించినటువంటి బేస్ బూస్టర్ డ్రైవర్, బ్లూటూత్ 5.2 టెక్నాలజీ, 2.4 GHz మీద మనకి ఇది రావడంతో పాటు దీని ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా మన ముందుకు తీసుకొచ్చారు. 24 hours ఆఫ్ ద బ్యాటరీ బ్యాకప్ మన ముందుకు రావడంతో పాటు ప్రైస్ కూడా పర్వాలేదు, కొంచెం డీసెంట్గానే తీసుకొచ్చారు 2,499 రూపాయలకి. అండ్ ఈ మొబైల్ అలాగే ఈ TWS రెండు కూడా మార్చ్ 29th నుంచి అఫీషియల్గా సేల్లోకి అయితే రానున్నాయి. ఒకవేళ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తున్నారంటే ఒప్పో ఎన్కో సిరీస్ అన్ని బాగానే ఉంటాయి. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ చూసి మనకి సామ్సంగ్ దగ్గర నుంచి సామ్సంగ్ M33 5G మొబైల్ ఫోన్ అతి త్వరలో అయితే మన ముందుకు రాబోతుంది. సో ఈ మొబైల్ ఫోన్ని వీళ్ళు వచ్చేటప్పటికే M సిరీస్లో సక్సెసర్ సిరీస్ కింద M32 సక్సెసర్ కింద మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ TFT డిస్ప్లేనే మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు ఇందులో మనకి ఎగ్జినాస్ చిప్ సెట్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. 8GB of RAM, 128GB of స్టోరేజ్ మెమరీతో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 50+5+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, One UI 4.1తో మనకి ఇదైతే రాబోతుంది. అండ్ సూన్ దీన్ని కూడా మనము ఆల్మోస్ట్ ఆల్ 17,000-18,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చూసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ బై ద బై ఇందులో కూడా మీకు ఛార్జర్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ రాదు. ఇక నెక్స్ట్ చూసేపు మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone 15కి సంబంధించినటువంటి మరొక మేజర్ లీక్ ఈరోజు బయటకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి డిస్ప్లేస్ ఏవైతున్నాయో శాంసంగే మ్యానుఫ్యాక్చర్ చేయబోతుంది. సో దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫేస్ ఐడి అన్లాక్ ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారంటే అలాంగ్ సైడ్ విత్ ambient లైట్ సెన్సార్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ప్రాక్సిమిటీ సెన్సార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అండర్ డిస్ప్లేనే రాబోతుందంట. ఫైనల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. అంటే నాచ్లెస్ ఐఫోన్ని మనం iPhone 15 సిరీస్లో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ చూసేప్పుడు మనకి మోటరోలా దగ్గర నుంచి మోటరోలాకి సంబంధించినటువంటి అప్కమింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఒకటి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి పేరునైతే వీళ్ళు తీసుకొని రాలేదు. బట్ రూమర్ న్యూస్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే ఫార్ట్నర్ అనేటువంటి పేరుతో మన ముందుకు రాబోతుందంట. సో ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ సక్సెసర్ చిప్ సెట్తో మన ముందుకు రాబోతుంది. అండ్ దీంట్లో విశేషం ఏంటి అంటే ఏకంగా వీళ్ళు 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా తీసుకొని రాబోతున్నారు. 0 to 100% జస్ట్ కేవలం మీకు 6 minutesలో కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మెయిన్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 194 మెగాపిక్సెల్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో మన ముందుకు తీసుకొని రానున్నారంట. అఫ్ కోర్స్ మోటరోలా అంటే మీ అందరికీ తెలిసిందే క్లీన్ UI ఆండ్రాయిడ్ UIతో మన ముందుకు రాబోతుంది కాబట్టి సో మోటరోలా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ఫీస్ట్ అనే నా అభిప్రాయం. నెక్స్ట్ చూపు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus Nord 2T అతి త్వరలో అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 1300 SoC చిప్సెట్తో వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇన్ఫ్యాక్ట్ 1300 చిప్సెట్తో రాబోతున్నటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ కూడా ఇదే. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలిసిందే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో 90 Hz రిఫ్రెష్ రేట్, 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు రేర్ 50+8+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ అండ్ 6GB 8GB ఇట్లా 2 డిఫరెంట్ వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనం చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ చూసినప్పుడు మనకు గూగుల్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ అంటే రష్యా యుక్రెయిన్ సిచ్యువేషన్ ఉంది కదా. సో రష్యాకి సంబంధించినటువంటి కొన్ని ఫాల్స్ న్యూస్ని, ఫాల్స్ అలిగేషన్స్ అన్నిటినీ కూడా గూగుల్ ప్రమోట్ చేస్తుంది లేదా గూగుల్ వాళ్ళ దానిలో డిస్ప్లే చేస్తున్న కారణంతో అఫీషియల్గా గూగుల్ కంపెనీస్ మొత్తాన్ని కూడా వీళ్ళు టెంపరవరీగా రష్యాలో బ్యాన్ చేయటం అయితే జరిగింది. సో రష్యన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గూగుల్ని అయితే యూజ్ చేసుకోలేరు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి యాపిల్ దగ్గర నుంచి iPhone SE 3 అయితే మొన్న రీసెంట్గా లాంచ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. బట్ దీంట్లో మనకి బ్యాటరీ కెపాసిటీ ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళు చెప్పరు, మనకు తెలిసిందే లాంచ్ ఈవెంట్స్లో కూడా. బట్ కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ iPhone SE 2020తో పోల్చారు అన్నట్లయితే మీకు 2 hours బ్యాటరీ బ్యాకప్ అలాగే 10 hours ఆఫ్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ఎడిషనల్గా రావడం అయితే జరుగుతుందంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ జనరేషన్లో మనకి 3GB ఆఫ్ ర్యామ్ వస్తే ఇందులో వచ్చేటప్పటికే 4GB ఆఫ్ ర్యామ్ ఆఫ్ కోర్స్ A15 బ్యారెక్ షేప్ రాబోతుందన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. సో ఈ చేంజెస్ అయితే చూస్తారు. బట్ నన్ను అడిగితే వెయిట్ చేయండి, మంచి మంచి ఆఫర్స్లో ఇది కూడా మనకు మంచి ప్రైజింగ్లోనే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి యాపిల్ స్టూడియో ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్ వీడియోలో దీని ప్రాసెసర్ని మొట్టమొదటిసారిగా రియల్ టైంలో చూపించడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నో మన లాంచ్ ఈవెంట్లో కూడా చూస్తున్నాం కానీ బట్ రియల్ టైంలో సో చాలా హ్యూజ్గా వీళ్ళు వచ్చేటప్పటికి AMD ప్రాసెసర్తో కంపేర్ చేస్తూ
షో కాస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎనీవే యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అయితే అది కొనే ప్రైస్ కూడా కాదు, చాలా 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 హ్యూజ్ ప్రైసింగ్ ఉంది. బట్ అట్లీస్ట్ ఈ టియర్ డౌన్ ద్వారా అయినా కానీ మనం ఇందులో అయితే చూడొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.